తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వారు తారస్థాయికి చేరింది. పార్టీలో వరుస పంచాయతీలు హైకమాండ్కు తలనొప్పిగా తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు గోషామల్ ఎమ్మెల్యే రాజా సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య గొడవ సద్దుమణగడంతో మరొక రొల్లి తెర మీదకు వచ్చింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య డైలాగ్ వారు కొనసాగుతుంది. అసలే స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఈ గొడవలేంటని ముఖ్య నాయకులు, కేడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎంపీ ఈటెల రాజేందర్ను ఉద్దేశించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కేసీఆర్ను హుజూరాబాద్ ప్రజలు మోసం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేపటి రోజు కూడా బీజేపీని కూడా ఎలా మోసం చేస్తాడో బయటపడుతుందని కూడా అన్నారు. ప్రతి ప్రభుత్వం అధికారిక కార్యక్రమానికి ఈటెలను ఆహ్వానించిన అహంకారంతో హాజరు కాక నేడు పిలవలేదని తనపై అభాండాలు వేయటం సరికాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో శిలాఫలకాలపై నాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల పేరు లేకపోతే తాను ముక్కునేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఏది పడితే అది నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని, తాము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చోలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. ఏడజాలను దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు, ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుండో బీజేపీని కూడా మోసం చేస్తావు. గింత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాని అని తెలుసు, అన్ని తెలుసు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి